హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మకుట్టి సౌజీ లాగ్స్. ఈరోజు మేము అనుకోకుండా గోల్డ్ మార్కెట్కి అయితే వెళ్ళామన్నమాట. ఒక్క షాప్ కాదు, మార్కెట్కి వచ్చేసరికి చాలా అంటే చాలా షాప్స్ మేము అనుకోకుండా ఈరోజు వెళ్ళాము. అంటే మేము యాక్చువల్లీ పార్క్కి అయితే వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాము. సో ఇక్కడ దారిలో ఎలాగో మార్కెట్ ఉంది కదా, వీడియోకి యూజ్ అవుతుందని అయితే మేము లోపలికి వెళ్ళి వీడియోస్ తీసుకుని అయితే వచ్చేసామన్నమాట. చూసారు కదా ఎంత పెద్దగా ఉందో మార్కెట్. వచ్చేసరికి చాలా అంటే చాలా పెద్దది, 2 స్టేర్స్, కింద పైన కూడా మొత్తం గోల్డ్ షాప్స్ అన్నమాట. ఇక్కడ ప్యూర్ గోల్డ్ దొరుకుతుంది అండ్ అలాగే గోల్డ్ మేకింగ్ మొత్తం ఇక్కడ అన్నమాట. ఈ మార్కెట్లోనే మనకి ప్రైసెస్ వచ్చేసి కూడా బయట షాప్స్ కన్నా ఇక్కడ మార్కెట్లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అండ్ అలాగే ప్యూర్ గోల్డ్ కదా, దుబాయ్ వచ్చేసరికి ప్యూర్ గోల్డ్ అయితే దొరుకుతుంది మనకి. అండ్ ఇండియాలో మనకి రాగి కలుస్తుంది కదా, అలాంటిది ఏమి కలవకుండా మనకి ప్యూర్ గోల్డ్ అన్నది దొరుకుతుంది ఇక్కడ. అండ్ అలాగే గోల్డ్ మార్కెట్కి వచ్చేసరికి ఎక్స్చేంజ్ ఉంటుంది, కొంచెం కాస్ట్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది అన్నమాట. అండ్ మేకింగ్ ఛార్జెస్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది. చూసారు కదా, బయటకు చూడడానికి చాలా అంటే చాలా పెద్దగా ఉంది. అండ్ అలాగే గోల్డ్ కలెక్షన్ వచ్చేసి కూడా చాలా అంటే చాలా బాగుంది. సో ఫుల్ వీడియో అయితే చూడండి, అసలు మిస్ అవ్వద్దు, స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. ఇంకా లోపలికైతే వెళ్తున్నాం అనమాట. ఇంకా బయట చూడడానికి చాలా అంటే చాలా, ఇటు సైడ్కి మేము చాలాసార్లు వచ్చాము, చెప్తా ఉంటారు అనమాట ఇది గోల్డ్ మార్కెట్ అని. ఎప్పుడు అయితే లోపలికి వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇంకా సరే పార్క్ వెళ్ళే ముందు ఈ షాప్కి వెళ్ళి మార్కెట్కి వెళ్ళి మొత్తం అన్ని షాప్స్ అయితే చూసి వచ్చేసామన్నమాట. ఇంకా చూసారు కదా, మేము జస్ట్ బయట నుంచే చూసాము, అంటే షాప్స్ మార్కెట్ లోపలికి వెళ్ళాము, షాప్స్ బయట నుంచే ఇన్ని మోడల్స్ ఉన్నాయన్నమాట అసలు. ఇంకా లోపల వచ్చేసరికి ఇలా చాలా అంటే చాలా షాప్స్ ఉన్నాయి. అండ్ పార్కింగ్ ప్లేస్, ఫుడ్ కోర్ట్ కూడా ఉందన్నమాట. అంటే లేడీస్ చూస్తూ ఉంటారు, జెంట్స్ వెయిటింగ్ హాల్లో అలా ఉంటారు కదా, ఫుడ్ కోర్ట్ కూడా అవైలబుల్గానే ఉందన్నమాట. మార్కెట్లో మొత్తం మన ఇష్టం, ఎంతసేపు ఉండాలంటే అంతసేపు ఉండొచ్చు, చూడొచ్చు, వీడియోస్ తీసుకోవచ్చు. బయట గోల్డ్ షాప్స్లో కట్ట అయితే వీడియో నాట్ అలౌ. ఇక్కడ అలాంటిది ఏమీ లేదండి, మార్కెట్కి వచ్చేసరికి వీడియో తీసుకోవచ్చు, అన్నీ ఉంది, చూసుకోవచ్చు, ఎంతసేపు కావాలంటే అంతసేపు చూడొచ్చు అనమాట. గోల్డ్ ఉంది, హారమ్స్ ఉన్నాయి, అసలు చాలా పెద్ద పెద్దవి అనమాట. ఒక రింగ్ వచ్చేసరికి మన హ్యాండ్ మొత్తం ఫుల్ అయిపోద్ది, అంత డిజైన్స్, అంత లాంగ్ హారమ్స్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి. మేము జస్ట్ బయట పెట్టి చూసాం కదా, అవే అంత పెద్దగా ఉన్నాయంటే లోపల ఇంకా పెద్దగా ఉన్నాయి అన్నమాట. ఇంకా అవి మేమేం చూడలేదు. ఇక్కడ ఈ మార్కెట్లో అన్నీ దొరకందంటూ ఏముండదు అనమాట, అన్ని గోల్డ్ టైప్స్లో అన్నీ దొరుకుతాయి, అన్నీ ఉంటాయి అన్నమాట. చూసారు కదా, హారం వచ్చేసరికి ఎంత ఉందో, డ్రెస్ టైప్ మోడల్స్ కూడా ఉన్నాయి. ఇంకా అవైతే మేము లోపలికి వెళ్ళి చూడలేదు, మొత్తం డ్రెస్ టైప్ గోల్డ్ ఉందన్నమాట. అంత పెద్దగా ఉన్నాయి అసలు. మేము అవి చూసి చాలా షాక్ అయ్యాము, అసలు అంత పెద్దగా ఉంటాయా, అవి తీసుకుంటారా అసలు అని. మేము ఎక్కువ బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే చూసాము, బ్యాంగిల్స్ అయితే చాలా డిజైన్స్ ఉన్నాయి. మేము చాలాసార్లు ఇటు సైడ్కి వచ్చాం, కానీ అంటూ ఉంటారు గోల్డ్ మార్కెట్ ఇది లోపల చాలా బాగుంటుంది అని. కానీ ఇప్పుడే పార్క్ వెళ్ళే దారిలోనే ఉంది కదా, ఎలాగో మీకు కూడా చూపించినట్టు అవుద్ది, మేము చూసినట్టు అవుద్ది అని ఇంకా అలా వెళ్ళాము. త్వరగా అన్నీ చూసేసి అయితే ఇంకా వీడియో తీసుకొని ఇంకా నెక్స్ట్ అయితే పార్క్ వెళ్ళాము, అది నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. ఇంకా చూసారు కదండి, షాప్స్ వచ్చేసరికి చాలా అంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇంకా తగ్గినాయి అంట, ఇంకా ఇంతవరకు అయితే ఇంకా చాలా అంటే చాలా గోల్డ్ షాప్స్ ఉండేవంటండి. ఇంకా గోల్డ్ మార్కెట్ నుంచి అయితే బయటకు రావాలనిపించలేదు అసలు, ఎంత చూసినా ఇంకా చూడాలనిపించే అంత బాగున్నాయి అన్నమాట. ఇంకా ఇక్కడ గోల్డ్ వచ్చేసరికి కూడా ప్యూర్ గోల్డ్ అనమాట. మోడల్స్ కూడా చాలా బాగున్నాయి. దుబాయ్ అంటే ఎక్కువ మోడల్స్ ఉండవు అనుకునే వాళ్ళం, కానీ ఇక్కడ చాలా అంటే చాలా మోడల్స్ ఉన్నాయి. ఒక రింగ్ వచ్చేసరికి మన హ్యాండ్ ఫుల్ అంత డిజైన్ ఉందన్నమాట. ఇంకా గోల్డ్ అండ్ డైమండ్ రెండు ఉన్నవి. ఇంకా చూసారు కదండి, లోపలికి వచ్చేసరికి ఇంకా మేము పైకి వెళ్ళలేదు, కిందే చూసామన్నమాట. కిందే మాకు ఇంత టైం పట్టింది, పైకి వెళ్ళేసరికి ఇంకా చాలా టైం పట్టిద్దని అయితే ఇంకా మేము కింద ఉన్న మార్కెట్టే చూసామన్నమాట. ఇక్కడ మాకు వచ్చేసరికి అయితే రింగ్స్, బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే బాగా నచ్చింది. హారమ్స్ వచ్చేసరికి పెద్దగా ఉన్నాయి కదా, అది ఒక డ్రెస్ మోడల్ టైపు, అది ఇంకా డ్రెస్ని చూసినట్టు ఉంది, ఒక గోల్డ్ డ్రెస్ అన్నమాట.
ఇంకా ఉన్నాయండి, ఇంకా చాలా కలెక్షన్ అయితే ఉంది. నేను ఫుల్గా అయితే వీడియోస్ తీసాను. సో నేను పార్ట్స్ వైజ్ అయితే పెడతాను. ఈ వీడియోలో కొంచెం పెడతాను, నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం పెడతాను అనమాట. చూడండి, మిస్ అవ్వద్దు. గోల్డ్ కలెక్షన్ అయితే భలే ఉంది. అసలు మనం ఇక్కడ గోల్డ్ తీసుకున్నా కొంచెం మన ఇండియాకి ఇక్కడికి కాస్ట్ కొంచెం డిఫరెన్స్ వస్తుంది. అండ్ అలాగే మేకింగ్ ఛార్జెస్ కూడా తగ్గుతుంది అనమాట. ఇంకా లాంగ్ హారమ్స్ చూసారు కదా, ఇవన్నీ వచ్చేసరికి కింద డైమండ్ హారం, డైమండ్ నెక్లెసెస్ అండ్ బ్రాస్లెట్స్ కూడా ఉన్నాయి. పైన చూసారు కదా పెద్ద గోల్డ్ హారం అనమాట. ఇంకా ఇందాక గోల్డ్ మార్కెట్ బయట చూపించాను కదండి, అది వచ్చేసరికి నైట్ టైం అయితే ఇంకా లైటింగ్స్తో కట్ట చాలా అంటే చాలా బాగుంటుందంట. ఇంకా ఇక్కడ గోల్డ్ డ్రెస్సెస్ మోడల్స్ ఉన్నాయి కదా, అవి వచ్చేసరికి అరబీ వాళ్ళు బాగా ఎక్కువ తీసుకుంటారంట మ్యారేజెస్కి కట్ట. అంత పెద్దవి వాళ్ళే తీసుకుంటారు ఎక్కువ. ఇంకా అలాగే నేను ఒకటి చూసానండి, కొత్తగా భలే అనిపించింది. స్నేక్ మోడల్, పాము మోడల్లో హారం చేశారనమాట. ఇంకా మిగతావన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను, మిస్ అవ్వద్దు. ఈ వీడియో ఫుల్గా చూసిన తర్వాత నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేయండి. ఇంకా ఈ వీడియో చూసిన తర్వాత మీకేం కలెక్షన్ నచ్చిందో కామెంట్ చేయండి. ఇక్కడ మనం తీసుకోవడం వలన మనకి ఇండియాకి ఇక్కడికి కొంచెం కాస్ట్ డిఫరెన్స్ వస్తుందన్నమాట. ఇంకంతేనండి, ప్యూర్ గోల్డ్ అయితే దొరుకుతుంది. మీకోసం ఇంత కష్టపడి వీడియో తీసి చూపించినందుకు ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్, సీ యూ టు నెక్స్ట్ వీడియో.